అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. ఒకవేళ మనకు శత్రువులు ఎవరైనప్పటికీ కూడా మనం వారి మీద పగను తీర్చుకోవడం కాదు, కానీ దేవునికి వారిని అప్పగించి ప్రభువా అని వారి కోసం ప్రార్థన చేసి మన దేవుని కొరకు యెహోవా యందు నమ్మిక ఉంచి మనం వారికి కూడా ఏం చేయాలి తెలుసా? సహాయం చేయాలంట, మేలు చేయాలి. ఒకవేళ వాళ్ళు మన మేలులు కోరలేకపోయినా మనం వారు మేలులు కోరేటువంటి వారంగా ఉండాలి అని ప్రభువు పేరట మరొకసారి మీకు నేను మనవి చేస్తున్నాను బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా కింద వచ్చిన అంటుంది కదా, దేశమందు నిలచి సత్యమును అనుసరించుము అంటున్నాడు. దేశమందు నిలచి మనం ఏం చేయాలో తెలుసండి? సత్యాన్ని అనుసరించాలంట. ఏమండి, దావీదు లాంటి తరమబడుతున్నటువంటి వ్యక్తి, దావీదు లాంటి త్రోసివేయబడినటువంటి వ్యక్తి దేశంలో నిలిచి ఇప్పుడు ఏమి చేయాలో తెలుసా? సత్యాన్ని చెప్పాలి అంటున్నాడు దేవుడు. బాగా వినాలి. ఈరోజు శత్రువులు ఉంటే మనం కోసం సత్యాన్ని మాట్లాడతామా అండి? మన కోసం మనము సత్యాన్ని చెప్పగలుగుతామా? సత్యం కోసం మనము మాట్లాడగలుగుతామా? ఏమండి ప్రభువా వారిని క్షమించు అనేటువంటి మాటను మనం చెప్పగలుగుతామా? మన దేవుడు మనల్ని క్షమించినటువంటి రీతిగా మన శత్రువులను కూడా ఆయన మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభు పేరట మరొకసారి నేను మనం చేస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యంలో నుంచి కింద వచ్చిన అంటున్నాడు కదా, దేశమందు నిలిచి సత్యమును అనుసరించండి. బాగా వినాలి. ఈ దేశంలో అందరూ కూడా అసత్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకునేటువంటి నీవు మాత్రమే శత్రువులను క్షమించగలిగి దేశమందు నిలిచి ఏమండి దేవుని సత్య సువార్తను నీవు వీధి వెంబడి లేకపోతే నీవు నిలుచున్నటువంటి చోట నువ్వు చెప్పినప్పుడు వారి జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. వారి యొక్క శత్రుత్వం నుండి కూడా దేవుడు విడిపించి వారి కళ్ళ నేత్రాలను కూడా ఆయన తెరుస్తాడు అని ప్రభు పేరిట మరొకసారి మీకు నేను మనం చేస్తా ఉన్నాను. కింద వచ్చినాన్ని మనం చూస్తే 4వ వచనం అంటుంది, యెహోవాను బట్టి సంతోషించము అని అంటున్నాడు. బాగా వినాలి. ఎందుకని అనంటే ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవాడు కనుక మనం సంతోషించాలి. మన శత్రువుల నుండి మనల్ని ఆయన తప్పించేవాడు కనుక మనము ఆయన నామాన్ని మహిమపరచాలి. మన శత్రువుల నుండి మనల్ని విడిపించేవాడు కనుక ఈ లోకమంతా కూడా పాపంలో శాపంలో ఉన్నప్పుడు, ఏమండి సాతాను కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు, మనమందరం కూడా దాసురాలుగా ఉన్నప్పుడు ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకరాజ్యానికి అనుగ్రహించి ఆయన విముక్తిని చేశాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవాను బట్టి నువ్వేం చేయాలో తెలుసా? సంతోషించాలి. మన దేవుని బట్టి మనం సంతోషించాలండి. ఎందుకో తెలుసా? మన దేవునికి ఆయనకే శత్రువులు లేరు అని అంటే మనకు కూడా ఎవరు శత్రువులు ఉండకూడదు. ఈ రోజున నేటి సంఘం అంటే ఇంకొకరికి పడక వారి జీవితంలో సంఘానికి దూరం అయిపోతూ, సేవకుడికి దూరం అయిపోతూ, సేవకు దూరం అయిపోతూ, ఏమండి మందిరాలకు దూరం అయిపోతూ, ఏమండి నిజానికి ఎంత భ్రష్టత్వమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే చాలా భ్రష్టత్వమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు, వారిని నువ్వు క్షమించగలిగితే, వారి కోసం నువ్వు ప్రార్థించగలిగితే, దేశమందు నిలిచి నువ్వు సత్యాన్ని కానీ నువ్వు చెప్పగలిగితే, నువ్వు వారిని ప్రేమించగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేస్తాడు. కింద వచ్చినట్లు కదా, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎప్పుడు మన దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు? ఆయన యందు కదండి సంతోషించినప్పుడు మాత్రమే తీరుస్తాడు. బాగా విన్నారు. ఎంత వేదనున్నా, ఎంత కష్టమున్నా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎంతమంది మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మనకు శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా మనము ఆయన బట్టి సంతోషించినప్పుడు ఆయన సంతోషాన్ని మనకివ్వడానికి ఆయన ముందుకు వస్తాడు, అటు రీతిగా ఇస్తాడు. తద్వారా మన జీవితాల్ని ఆయన ముందుకు నడిపిస్తాడని ప్రభు పేరట మరొకసారి మీకు నేను మనం చేస్తా ఉన్నాను. కింద వచనంలో అంటున్నాడు కదా, 5వ వచనంలో అంటున్నాడు, అంత మాత్రమే కాకుండా నీ మార్గమును యెహోవాకు నువ్వేం చేయాలో తెలుసా? అప్పగించాలి. ఒకవేళ బహుశా నువ్వు ఇంతవరకు శత్రుత్వముతో ఉన్నావేమో, శత్రువులు నిన్ను వెంటాడుతున్నారేమో. ఒకవేళ దావీదు సౌలును వెంటాడినట్లు నీ శత్రువులు కూడా ఒకవేళ బహుశా ఆ శత్రుత్వము అప్పుల బాధ అయినా, ఆర్థికమైన పరిస్థితినైనా, అనారోగ్యమైన పరిస్థితి అయినా, ఒకవేళ వ్యాధులైనా, ఒకవేళ బాధలైనా, చింతలైనా, వ్యాకులత అయినా, అది ఏదైనప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నీకున్నటువంటి ప్రథమ శత్రువుని దేవునికి నీవు ఇవ్వగలిగితే, అప్పగించగలిగితే, నీ మార్గాన్ని ప్రభువా నేనున్నటువంటి మార్గం ఇదిగో నీ మార్గాన్ని ప్రభువా యెహోవాకు నువ్వు అప్పగించగలిగితే దేవుడు అంటున్నాడు, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములన్నిటినీ కూడా ఏం చేస్తాడో తెలుసా? నెరవేరుస్తాడు. కనుక నీవు మొట్టమొదటిగా చేయవలసినటువంటి ఆలోచన, నీవు ఆయనను నమ్ముకోవాలి,
ముఖ్యంగా నీవు ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవడం మాత్రమే కాదు, నీ కార్యాలన్నింటినీ కూడా ఆయనకు నువ్వు ఇవ్వగలిగితే, ఆయన చేతిలోనికి పెట్టగలిగితే ఆయన సమస్తాన్ని కూడా నెరవేర్చేవాడని ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. ఒకసారి నేను చదువుతాను, చాలా శ్రద్ధ కలిగించండి. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును అని మాట్లాడుతున్నాడు. కనుక ఆయన మన జీవితాల్లో ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో మనం కూడా ఎలా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నామో మనం కూడా అర్థం చేసుకోవాలని ప్రభువుపేట మనం చేస్తున్నాం. దావీదు శత్రువుల నుండి ప్రియను పారిపోతూ చనిపోవాలనుకున్నాడు. ఇక వెనక్కి తిరిగితే ప్రియను వెనకాతల ముందు చూస్తే గొయ్యి, వెనకాతలు చూస్తే నుయ్యిలాగా ఉండేటువంటి దావీదు తన పరిస్థితిని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడే ఆ దినాన్ని దావీదును రక్షించాడు. ఈ రోజు నిన్ను కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, చెడ్డవారిని గురించి, దుష్కార్యాలు చేసేవారిని గురించి నువ్వేమి కూడా వ్యసనపడద్దు, బాధపడద్దు అని అంటున్నాడు. ఈ రోజున అట్టి రీతిగా ఆ దినాన్ని ఆదరణిచ్చిన దేవుడే ఈ యొక్క దినాన్ని కూడా నీ జీవితంలో కూడా ఆయన ఆదరణిచ్చి తన వాక్యం చేత నిన్ను బలపరిచి నీ శత్రువులన్నిటి నుంచి కూడా ఆయన త్వరలో నీకు మంచి విముక్తిని దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక.